కనబాపులు 8వ దినము 102వ దినము 15వ వారము 4వ మాసము 2వ పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినములు మాము సజీవిగా వచ్చాము. అవును ప్రభా, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? మరణమైన వారికి నేను కూర్చిన జ్ఞాపకం లేదు అన్న సజీవులమైన మేము నేను సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడైన క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం. మా పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. వెల్కమ్ టు దిస్ లవ్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సర్వీస్. ఈ ఉదయకాల ఆరాధన గురించి ఉన్నదని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. గ్రేట్ వాల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తి గల శుభనామంలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. ప్రభునందు మీకు ప్రియులారా, మీ అందరూ క్షేమ తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మీకు ఇంకా ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లా మాకు తెలుపగలరు. ముఖ్యంగా ఈ ఎండ ఎల్నినో ప్రభావం చాలా ఉన్నది. సో మీరు చాలా జాగ్రత్తగా మందిరానికి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు, అదే రీతిగా మరి హ్యాట్ పెట్టుకోవడం కానీ లేక గొడుగు ధరించడం కానీ తీసుకొని వెళ్ళడం కానీ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ నీరు బాగా తీసుకోవడం కానీ మీరు చేయాలి. మీరు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మనం గత ఆదివారం యేసు ప్రభువు వారు లేచాడు, అవును నిజంగా లేచాడని ఎన్నో స్లోగన్స్తో మనం గట్టిగా బిగ్గరగా అరిచాం. అది కేవలం మనం సంవత్సరానికి ఒకరోజే. బట్ అపోస్తలులు వారి చివరి శ్వాస వరకు ప్రతి చోట, ఇప్పుడు సమయం లేదు ఆ రెఫరెన్స్ చూపించడానికి, ప్రతి చోట ఈరోజు నేను పిలుపు వాక్యం అదే చదివాను. 2:32, 3:22 ఇంకా అపోస్తలుల కార్యం అంతా కూడా వారు ఏమన్నారంటే ఒకే మాట అన్నారు, మీరు జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ దేవుడు మృతులలో నుండి ఆయన లేపెను, దానికి మేము సాక్ష్యం ఇచ్చాము. మన ఈస్టర్ దినమున ఆరాధన చేసే సమయంలో దాదాపుగా 70 మందిని, అనగా విశ్వాసులను, క్రైస్తవులను, మందిరంలో ఉన్నటువంటి వారిని ఊచకొత్త కోశారు, కాల్ చేశారు. టప్ 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 టప్. నైజీరియాలో ఈ సంఘటన జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, సాక్షులు అంటే ఎవరు అని అంటే తమ విశ్వాసము కొరకు చనిపోయేవారు, వృద్ధి పొందేవారు. ఎలా చనిపోవుట ద్వారా సాక్ష్యం ఇచ్చేవారు. కొన్నిసార్లు మనం నువ్వు క్రైస్తవుడవా అంటే కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. వాస్తవాన్ని చెప్తున్నాను. ఎక్కడ ఏ సమస్య వస్తుందో, కానీ పేతురు అంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్ల సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలని అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. మీరే కాదు, నేను ఆరంభంలో సిగ్గుపడ్డాను చెప్పుకోవడానికి క్రైస్తవుడని. బస్సులో, రైల్లో, తోటి ప్రయాణికులతో కొంచెం కష్టంగా అనిపించింది నాకు. అంటే ఏ ఆపద వస్తుందో అని. కానీ తర్వాత బలపడ్డ తర్వాత, కాబట్టి మీరు అపోస్తలుల కార్యము చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొదటి శతాబ్దం వరకే చాలా వేగంగా వ్యాప్తి చెందింది. కారణం ఏంటి అని అంటే, చెదిరిపోయినటువంటి వారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు యెరూషలేమునకు పెంతెకోస్తు దినమందు వచ్చారు. వారు ఆ సువార్త తీసుకొని వెళ్ళి అక్కడ చెప్పారు. దాంతో పాటు అపోజినటువంటి పౌలు రోమపత్రిక 15వ అధ్యాయంలో తెలియజేస్తాడు, యెరూషలేము మొదలుకొని ఇల్లూరిక వరకు నన్ను సంపూర్తిగా సువార్త ప్రకటించాను అని చెప్తాడు. అంటే ఇంకా ప్రకటించేది ఎక్కడా లేదు, అంతగా ఆయన ప్రయాసపడ్డాడు. ఈ దినం మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఒక్కసారి తీసి కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. Turn your Bibles with me to the Acts of Apostles. అపోస్తలుల కార్యములు
వాస్తవంగా దానికి మనము పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా మనం పెట్టుకోవచ్చు, లేక ఆరోహణుడైన యేసు క్రీస్తు యొక్క కార్యములని చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ గలిలయలో, ఆయన ఆఫీస్ యెరూషలేములో, ఆయన ఆఫీసు నజరేతులో ఉన్నది. కానీ ఇప్పుడు ఆయన ఆఫీసు షిఫ్ట్ అయిపోయి పరలోకంలో ఉన్నది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచండి. దేవుడు మనందరినీ 101 దినములు కాపాడి 102వ దినం మనకు సజీవులుగా ఉంచాడు. మన వద్ద ఇంకా 263 దినములు ఉంటున్నవి, ఇంకా 37 వారములు ఉంటున్నాయి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచండి. సో ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆఫీస్ ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. చాలా మంది అంటే ఈ కనీసం ఈ కొత్త నిబంధన గ్రంథమైన సరిగా చదవరు. అదే వచ్చినటువంటి సమస్య అంతా కూడా. సరే, ఈ దినం మనము చదువుకున్నటువంటి లేఖన భాగానికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు చాలా చక్కగా. 31 నుంచి 37 వరకు రాసుకునే వారైతే, గుర్తుంచుకునే వారైతే, ద రిజన్ సేవియర్ గాడ్స్ ఫెయిత్ఫుల్ ప్రామిస్. అంటే రిజన్ సేవియర్ అంటే అర్థం ఏంటి అని అంటే పునరుత్థానుడైన క్రీస్తు, సింపుల్ గా లేచిన క్రీస్తు, రక్షకుడు, దేవుని యొక్క నమ్మకమైన వాగ్దానం. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? ఆ కింది భాగాల్లో మనకు ఉంటున్నది. మనకు ఈ వాక్య భాగం చూసినప్పుడు అంతియోకయలో పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటారు. చాలా పెద్ద చాప్టర్, దాదాపు 52 వచనాలు. అక్కడ అంతియోకయలో వాక్యము తెలిసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకొరకే వాక్యం తీసుకొని చెప్తూ ఉన్నాడు. స్క్రిప్చర్ని కోట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత రెఫరెన్సులు కూడా చూపిస్తున్నాడు ఆయన. ఆ సందర్భంలో ఆయన చెప్తున్నాడు, తెలియకుండానే మీరు ప్రవచనాలను నెరవేర్చారు అని చెప్పి చెబుతూ 31వ వచనంలో దానికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. ఏంటి అంటే రిజరక్షన్ ఈస్ విట్నెస్డ్ రియాలిటీ. ఈ పునరుత్థానం అనేది ఎలాంటిది అంటే సాక్ష్యముతో కూడుకున్నట్టు వాస్తవము. నేను చెప్పినట్టు చెప్పండి, ఈ పునరుత్థానము సాక్ష్యముతో కూడిన వాస్తవము. ఎందుకు అంటే చూడండి, 31వ వచనం చదవండి. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి ఒకసారి ఆగండి. ఎన్ని రోజులు కనిపించాడు? ఎన్ని రోజులు? అనేక దినాలంటే ఎన్ని రోజులు అని అడుగుతున్నాను నేను. 40 రోజులు. బైబిల్ చదవాలి బాగా. ఊరికి అలా వచ్చావా, పోయావా, అది అక్కడ రాయాలం గయాలం అలా అంటే లాభం లేదు. గుర్తుపెట్టుకోవాలి, బైబిల్తో మన సంబంధం ఏంటి అంటే చనిపోయేంత వరకు అవినాభావ సంబంధం. ఎందుకంటే దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అనేక దినములు అన్న చోట మనం ఏమని పెట్టుకోవాలి? 40 రోజులు పెట్టుకోవాలి. 40 రోజులు కనబడను వారు ఇప్పుడు ప్రజల ఎదుట సాక్ష్యం. అంటే మనం ఏం చెప్పుకున్నాము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, తమ విశ్వాసం కొరకు మరణము ద్వారా సాక్ష్యం ఇచ్చేవాడే సాక్షి, అబద్ధ సాక్ష్యం కాదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో కూడా 3.5 సంవత్సరాలు వారు జీవించి ఆయన జీవితాన్ని దగ్గర నుండి పరిశీలించి, ఇప్పుడు సమయం లేదు అవన్నీ చూపించడానికి. పేతురు అంటాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా, ఆయన జీవించినప్పుడు ఆయన పునరుత్థానాన్ని చూసినటువంటి వారిలో ఒకరిని మనం ఎన్నుకోవాలని అంటాడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో. పౌలు గారు చెప్తారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 8 వచనాల్లో ఏం చెప్తాడు? ఆయన పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట కేఫాకు, తర్వాత 12 మందికి, తర్వాత యాకోబుకు, తర్వాత మనం ఇప్పుడే లూకా సువార్త 24 చదువుకున్నాం. మీకు తెలిసిన కాడికి మొట్టమొదటిగా ఎవరెవరు కనిపించాడు మీరు చెప్పండి, ఒక్కొక్కరు చూసాం. చెప్తున్నారు కొంతమంది.
మగ్దలేనే మరియకు కనిపించినట్లు యోహాను సువార్త 20 అధ్యాయంలో రాయబడినది. ఆ తర్వాత యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, తర్వాత సలోమి అనే స్త్రీ, ఇంకా జబదే కుమారుల తల్లి, ఇంకా మరియా, ఇంకా చాలా మంది పేర్లు మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఉన్నాయి. దాంతో పాటు పౌలు గారు ఏం చెప్తాడు, ఒక్కసారి 500 మంది కనిపించాడు. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 18 వచ్చిన. అనగా ఒకవేళ మనం మరలా వెనకకెళ్ళా చూసాం, ఒకవేళ వారు చూడకపోతే సాక్ష్యం ఇచ్చేవారు కాదు. ఒకవేళ అంటే మృతులకు పునరుత్థానము లేదు అంటే క్రీస్తు లేపబడలేదు. క్రీస్తు లేపబడలేదంటే మనమందరం ఇంకా పాపంలోనే ఉన్నట్లు. అది మొట్టమొదటి. మనకు సమయం లేదు కాబట్టి ఇంకా అసలు ఈ అపోస్తలుల కార్యములు అంతా కూడా పౌలు గారు అంటాడు, చివరికి అకాలమున పుట్టిన నాకు కూడా ప్రత్యక్షమయ్యాడు అని చెప్తాడు. మనందరికీ తెలుసు ఆ పౌలు యొక్క చరిత్ర అంతా జాగ్రత్తగా మనము చదివినప్పుడు తన గురించి తాను స్వీయ రచనలు చేసుకుంటాడు. అంటే సెల్ఫ్ బయోగ్రఫీ చెప్పుకుంటాడు ఆయన. నిజమే కదా, నేను పలాని ప్రాంతం నుంచి వచ్చానని చెప్పకపోతే మీకు ఏం తెలుస్తుంది? సపోజ్ రేపు నాడు మా వారు వచ్చి ఎక్కడ మీది ఏ ఊరు అని అంటే వారొక ఊరు చెప్పి నేనొక ఊరు చెప్పి ఏమంటారు మీరు? మాస్టర్ గారు అన్ని అబద్ధాలండి. అలా అవుతుంది. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. అయ్యా నేను ప్రభువును చూశాను, చూసిన తర్వాత ఏం చెప్పాడు నాతో? చూడండి ఒకసారి 26వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. ఇది ఒకటి మనం చదువుదాం, దీనికి క్రాస్ రెఫరెన్స్ గా. 26వ అధ్యాయము ఇందాక మీకు కొన్ని నోటెడ్ గా చెప్పాను నేను. అపోస్తలుల కార్యము 2:32, అపోస్తలుల కార్యం 3:22, చాలా చోట్ల స్టెఫెన్ కూడా చెప్తాడు. 26వ అధ్యాయము 16, 18 కలిసి ఉన్నాయి. చూద్దాం. ఎవరు చూశారట? పౌలు యేసు ప్రభువుని చూశాడట. నేను నీకు కనపడబోవు సంగతిని కూర్చు నిన్ను పరిచారకులుగాను. ఇక్కడ మరలా వస్తుంది. దేని విషయంలో అంటారా? సాక్షిగా. సాక్షి అనే పదము గ్రీక్ పదము ఒరిజినల్ గా. కొన్ని గ్రీక్ పదాలు కూడా మీరు నేర్చుకోవాలి. మార్టూరియో అనే గ్రీక్ పదం మీరు రాసుకొని కొట్టుకుంటే వస్తుంది గూగుల్లో. మార్టూరియో అనే పదం అనగా దాని అర్థం ఏంటంటే మరలా టు బేర్ విట్నెస్ అని దాని యొక్క భావం. ఆ మార్టూరియో అనే ఆ గ్రీక్ పదం కాస్త ఏమైపోయింది? మార్టియర్. మార్టియర్ అంటే హతసాక్షులు అని దాని యొక్క భావం. ఆ సాక్షిగాను నియమించుటకై నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుడి వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడు వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను వారి యొద్దకు. ఇది అన్నమాట. ఆయన చూడడం మాత్రమే కాదు, అనేక మందికి చెప్పాలి అని ప్రభువు చెప్పాడు. అది మొట్టమొదటి భాగం. ఇంకా చాలా మంది కనిపించాడు. మనందరికీ తెలుసు అక్కడ 120 మంది అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. పెంతెకోస్తు ప్రత్యేక దినమందు వారందరూ భాషల్లో మాట్లాడారు. అక్కడ వారు ఆశ్చర్యపోయి వారు అన్నారు, మనము దేవుని గొప్ప కార్యములను చూచుచున్నాము అని వారు చెప్పారు. మనకున్న సమయం బట్టి మనం వేగంగా వెళ్దాం. మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి, చూసాం, మర్చిపోయారా? ఈ పునరుత్థానము ఎలాంటిదని చెప్పాము? సాక్ష్యముతో కూడిన వాస్తవం అని చెప్పారు. మరలా చెప్పండి. చాలా అంతా గుర్తుపెట్టుకుంటే చాలు. రెండవదిగా చూస్తే ద రిజరెక్షన్ ఈస్ గాడ్స్
ఫుల్ఫిల్డ్ ప్రామిస్. ఈ పునరుత్థానం ఎలాంటిది అని అంటే, దేవుని వాగ్దానాలు క్రీస్తు ద్వారా నెరవేరాయి. చెప్పాలి, ఈ పునరుత్థానము దేవుని వాగ్దానాలు. ఏ ఏ వాగ్దానాలు నెరవేరాయి? ఆది కాండం నుంచి ఉన్నవి. ఆది కాండం 3:15 నుంచి ఉన్నవి. ఆది కాండం 49:10 నుంచి ఉన్నవి. నిర్గమ కాండంలో పస్కా, లేవియ కాండంలో బలులు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడ్డది, ధర్మశాస్త్రము ఎలాంటిదంట? రాబో మేలుల విషయమే ఒక ఛాయ లాంటిదంట. కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉన్నదంట? బిగ్గరగా చప్పట్టుకొని ప్రభువును మహిమపరచండి. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ, మనము ఒక వ్యక్తిని ఫోన్లో ఫోటోలో చూసాము అనుకోండి, సెల్ ఫోన్లో చూసాము, లేక సెల్ ఫోన్ రాకంటే ముందుగా ఫోటో చూసాము అనుకోండి. ఆ ఫోటోలో చూసిన వ్యక్తి ఒకరోజు మన ముందు ఉంటే ఎలా ఉంటుంది? ముఖ్యంగా మోషే ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 18:16లో, దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి, సహోదరుల నుండి మీ కొరకు ఆయన పుట్టించును. ఆయన మీతో ఏది చెబితే అది ఖచ్చితంగా వినాలి. విననటువంటి వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇదే అపోస్తలుల కార్యంలో చూడండి, 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు పేతురు? 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయంలో మీరు ఆయన మాట అనగా ఫుట్నోట్స్ లో విందురు. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా ఇంకా అది మాత్రమే కాదు, ఆ 2వ భాగము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, ద రిజరెక్షన్ ఈస్ గాడ్స్ ఫుల్ఫిల్డ్ ప్రామిస్. ఈ పునరుత్థానం ఎలాంటిదంటే దేవుని వాగ్దానాలు నెరవేరాయి. మనము 11వ అధ్యాయము 32 నుంచి 34 వరకు ఆ భాగాన్ని మనం చూడగలం. Turn your Bibles with me to the Acts of Apostles chapter 13 verses 32 to 34. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తన ఎందుకు రాయబడింది 34. మరియు కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదులకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాడు. ఏమని వాగ్దానం చేశాడు? కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఎవరి గురించి రాయబడ్డదండి? ఏదైనా మనకు శిశువు పుట్టారు, కుమారుడు మనకు అనుగ్రహింపబడను. ఎవరి గురించి రాయబడ్డది? యేసుక్రీస్తు గురించి రాయబడ్డది. మరి ముఖ్యంగా ప్రవచనాలన్నీ కూడా ఏవేవైతే వాగ్దానం చేయబడ్డావో, యెషయా మొద్దు నుండి ఎవరా చిగురు? జకర్యా గ్రంథంలో పదే చిగురు 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 చిగురు. భక్తుడు యోబు కూడా అన్నాడు, ఏమన్నాడు? ఈ శరీరము చీకిపోయిన తర్వాత నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అని అన్నాడు. దగ్గరగా చెప్పట్టుకోండి ప్రభుత్వం. ఆయన క్రీస్తుకు పూర్వము అనగా మోషే కంటే ముందున్నటువంటి వ్యక్తి యోబు. ఆయన కూడా ప్రవచించాడు. ఒకనొక సందర్భంలో ఆయన ఒక సంశయంతో అంటాడు, ఏమంటాడంటే, చెట్టు నరికివేసిన తర్వాత మరలా చెట్టు చిగురిస్తుందా అని కూడా 14వ అధ్యాయం యోబు గ్రంథంలో ఒక ప్రశ్న వేస్తాడు.
కానీ దానికి నీరు వాసన తగలగానే మరలా వరకెత్తుతుందంట అక్కడ రాయబడ్డ. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ముఖ్యంగా ఏ విషయంలో అంటే ప్రవచన నెరవేర్పు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత చెప్పబడ్డ మాట, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. అది ఎప్పుడు చెప్పాడంటే తిరిగి లేచిన తర్వాతనే చెప్పాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కాదు. భూమి మీద ఉన్నప్పుడు చెప్పబడ్డ మాట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అనే ఒక గొప్ప శబ్దము ఆకాశంలో నుంచి వచ్చింది. కానీ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ తర్వాత, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పలేదు? దేవదూతలతో చెప్పాడా? చెప్పలేదు కదా. శరీరమును బట్టి దీనికి మరొక టైటిల్ కూడా మనం చెప్పవచ్చు, మరొక టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఏంటి తెలుసా? డేవిడ్ టు సన్ ఆఫ్ డేవిడ్, దావీదు నుంచి దావీదు కుమారుని వరకు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం యేసు ప్రభువుకు ఉన్నటువంటి పేరేంటి? సన్ ఆఫ్ డేవిడ్ అనగా చాలా చోట్ల ఉన్నది. సమయంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం కానీ లేక 26వ గ్రంథం 23వ అధ్యాయంలో ఏమని ప్రామిస్ చేశాడు దేవుడు? రాజ్యమును మరలా నీవు అనుగ్రహిస్తావా ప్రభు అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. పరలోక రాజ్యము మీకు సమీపించి ఉన్నదని చెప్పాడు. నిత్య జీవమును గురించి వాగ్దానం, రక్షకుని గురించి వాగ్దానం. ఈ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తులో నెరవేరినవి. మనకు సమయం లేదు కాబట్టి మనం వేగంగా వెళ్ళిపోతున్నాము. మూడవదిగా చూస్తే మనం చూద్దాం అక్కడ. మూడవదిగా చూస్తే ఆ భాగం మనం చెప్పుదాం. 2 భాగాలు చూశాము. మూడవదిగా చూస్తే 35-36 చూడండి. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. చాలు. ఇంకా కింది భాగం కూడా ఉంది. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాడు, కానీ దేవుడు లేపిన వాడు. దీనికి ఒక టైటిల్ ఏంటంటే జీసస్ డిడ్ నాట్ సీ కరప్షన్. ఆంగ్లంలో కుళ్ళు పట్టకపోవడం అనే మాటను కరప్షన్ అనే మాట వాడారు. అంటే నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అని 16వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు దావీదు ఒక రాజు, ఒక ప్రవక్త, ప్రభువు నా ప్రభుతో చెప్పాడు అని 110వ కీర్తన 1వ వచనంలో కూడా చెప్పాడు. సో యేసు ప్రభు వారు అక్కడ ఫుడ్ నోట్స్లో మనం ఏం చూస్తామంటే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటే ఫుడ్ నోట్స్లో ఏమున్నది? నోట్లో ఉండాలి మాట, గోతిని చూడనీయవు ప్రభునందు మిక్కిలి ప్రియులారా. పేతురు చెప్తాడు, అయ్యా దావీదు సమాధి నేటికి ఎక్కడ ఉన్నది చూడండి. 2వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి 2వ అధ్యాయంలో ఆ దావీదు యొక్క సమాధి గురించి చెప్తాడు. చూడండి ఒకసారి మనం చూసాం. చూసారా? 2వ అధ్యాయంలో భక్తుడు పౌలు పేతురు గారు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మన మూల పురుషుడైనటువంటి దావీదును గురించి 2వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న చూడండి. అక్కడ అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు. ఎంతో మంది గురువులుగా పిలువబడే వారు చనిపోయారు, వారు సమాధుల్లోనే పడిపోయారు. అనేక మంది నాయకులు, అనేక మంది, ఎంతమంది అయితే భూమి మీద చనిపోయారో వారందరూ కూడా సమాధుల్లోనే ఉన్నారు. కానీ ప్రపంచంలో ఏదైనా ఖాళీ సమాధి ఉన్నదా అంటే ఆ ఖాళీ సమాధి మన యేసు ప్రభు వారిది ఒక్కరిదే. ఎందుకంటే మనం హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాట అక్కడ ఖాళీ సమాధి అనే ఒక చరణం మాత్రం పాడదాం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, అందులో ఖాళీ సమాధి అనే ఆ ఒక చరణం మాత్రం మనం పాడదాం.
7వ పాటను ఖాళీ సమాధి 8వ చరణం. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా. కలమయుడకు సాతానుని గర్వం కలమయ భక్తానుని గర్వం నందనమాయ కదా. సెల్వదరా పాపరా శాంతి సో ఆ ఖాళీ సమాధి, ఎందుకంటే వారందరూ అపోస్తుల కార్యం అంతా అదే. ఎప్పుడైనా మీకు ఖాళీ సమయంలో బాగా చెప్పండి. చివరిదిగా చూస్తే ద రిజరక్షన్ బ్రింగ్స్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఈ పునరుత్థానము మనకు రక్షణ తీసుకొని వచ్చింది. ఆ పునరుత్థానము లేకపోతే మనము విశ్వాసం నుంచి కూడా లాభం లేదు. ఎవరిని దేవుడు అంటే మనం ఏం చెప్పగలము? చచ్చిపోయి అక్కడ ఉన్నాడాయా, ఆ సమాధి తోటలో ఉన్నాడు అని మనం చెప్పగలమా? అనగా పాపము నుంచి మనకు విడుదల కలిగింది. భక్తులందరూ కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవులందరూ కూడా నశించినటువంటి మానవులను పోలి ఉన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగాడు. యెహోవా మన అందరి దోషమును ఎవరి మీద మోపాడట? ఆయన మీద మోపాడట. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. అదే విషయాన్ని భక్తుడు పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి 13వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ చాలు. మానవుల పాపముల నుంచి, శాపముల నుంచి విడుదల గ్రంథము తెలియజేస్తున్నది. ఎందుకంటే మానవులు ఎవరు కూడా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మాత్రమే కాదు, మా మంచి పనుల వల్ల మమ్మల్ని మేము రక్షించుకొనలేము. యెషయా గ్రంథము 64:6లో భక్తుడు చెప్తున్నాడు, మా నీతి క్రియలన్నీ కూడా నీ ఎదుట మురికి గుడ్డల వలె ఆయను అనే మాట రాయబడ్డది. అదే పౌలు అంటాడు, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. ఒక గ్రామంలో ఒక బ్రిడ్జి ఉండేదంట. అక్కడ ఒక నది ఉన్నది. ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఆ నదిపై నుంచి కేవలం ఒక బ్రిడ్జి ఉన్నది. అది బాగా శిథిలావస్థలో ఉంటున్నది. కొంతమంది ప్రయత్నం చేశారు దాని గుండా వెళ్ళాలని. ప్రయత్నం సఫలం కాక విఫలమైపోయి అందులో పడిపోయారు. కొంతమంది నిరాశతో వెనుతిరిగారు. కానీ ఒకనొక దినం ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ బ్రిడ్జిని నేను రిపేర్ చేస్తానని చెప్పాడు. యేసు ప్రభువు వారు కూడా అలాగే ఈ లోకానికి వచ్చి నేను దారి చూపిస్తాను అని చెప్పలేదు, నేనే మార్గము అని చెప్పాడు. బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభువు మహిమపరచండి. చాలా మంది నేను దారి చూపిస్తానని చెప్తారు, కానీ ప్రభు ఏమన్నాడు చెప్పండి? నేనే మార్గము. చెప్పండి, నేనే సత్యము, నేనే. నేను చూపిస్తా అక్కడి వరకు అని చెప్పలే, నేనే అని చెప్పాడు. ఆ బ్రిడ్జ్ని రిపేర్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, సర్వ మానవాళి కూడా పాపంలో ఉన్నప్పుడు ఆ నది పాపానికి సూచనగా ఉన్నది. ఆ ప్రయత్నాలన్నీ కూడా మానవ ప్రయత్నాలుగా ఉన్నవి. మానవులు ఎవరు ఎప్పుడు తమను తాము రక్షించుకోలేరు. ఆయన వచ్చి దేవునికి మనకున్నటువంటి అగాధమును, బైబిల్ అంతట్లో రాయబడ్డది, మనము దేవునికి ఎలాంటి వాళ్ళమంట? శత్రువులుగా ఉన్నామంట. ఎంత గొప్ప విషయం అండి! అసలు శత్రువులను ఏం చేశాడట? కుమారుడుగా అంగీకరించాడట. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ లేఖనాలను పఠించి ఇంకా నీవు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఎంతో కాలం నుంచి మందిరానికి వచ్చినప్పటికీ ఇంకా అనుమానంతో, అవిశ్వాసంతో జీవిస్తూ ఉన్నావా? ఈ దినం ప్రభువు తెలియజేస్తున్నాడు, ఈ
ప్రభువును లేపడం ద్వారా లేఖనాలన్నీ కూడా ఆయన నెరవేర్చి వాగ్దానం నెరవేర్చాడు. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే, అనగా ఆమేన్ అన్నట్టు ఉన్నవి. ఆ వాగ్దానం నెరవేర్చినటువంటి వాడు నీ నా జీవితంలో జరిగే కష్ట నష్టాలన్నింటినీ కూడా నెరవేర్చలేడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా అంటాడు భక్తుడు, మోషే భక్తుడు అక్కడ సంఖ్యాకాండం కూడా. సో క్రీస్తు పట్ల ఎలా నెరవేర్చాడో మనందరి పట్ల కూడా ఆయన వాగ్దానాలు అలా నెరవేరుస్తాడు. తడవచ్చని ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము అవును ప్రభా, పునరుద్ధారుడైన క్రీస్తుని గురించి మేము నేర్చుకుంటున్నాము. ఇదిగోనైనా ఇది మొదలుకొని నిరంతరం నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాను ప్రభా. ఈ వాగ్దానాలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.